ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. 41 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఏళ్లు సమైక్యాంధ్ర సీఎంగా, మొత్తంగా 14 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్నా. 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చేశాను. ప్రజలు నాకు ఇచ్చిన గౌరవం ఇది. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు తెలుగు వారికి న్యాయం చేయాలనే ఏకైక సంకల్పం నాది. ఇదే రోజు 47 సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టాను. ఇప్పుడు 41 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం. ఎన్నిసార్లు గెలవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ చేయని విధంగా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ, పట్టుదల. 10 ఏళ్లు అపోజిషన్ లీడర్ గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి. 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. నా రాజకీయం అంతా పెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం.